హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. అమ్మమ్మల కాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీన్నైతే కొయ్య రొట్టె అంటారు. ఇది తింటే కొయ్యలాగా అంటే స్ట్రాంగ్గా అవుతారని ఆ పేరు పెట్టారేమో. పాతకాలం నాటి ఈ కొయ్య రొట్టెని ఈ జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకునేలాగా, ఇంకా ఇష్టంగా తినేలాగా నేను ఎలా చేశానో చూసేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవకాయతో కానీ మాగాయతో తింటుంటే రుచి అయితే అద్దరిపోతుంది. మరి ఎంతో హెల్దీ ఈ కొయ్య రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పు, నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు పొట్టు మినపప్పు అందుబాటులో లేకపోతే మామూలు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. బియ్యం వచ్చేసి నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను. అమ్మమ్మల కాలంలో అయితే ఈ మినపప్పు బియ్యం 2 కలిపి శుభ్రంగా కడిగి ఎండపెట్టేసి రవ్వ పట్టించి స్టోర్ చేసుకునేవాళ్ళండి. ఆ రవ్వతో కొయ్య రొట్టె చేసేవాళ్ళు. నేనైతే ఈ పప్పు బియ్యాన్ని లైట్గా కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఆ పిండితో కొయ్య రొట్టె వేస్తాను. ముందైతే ఈ పప్పు బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇక నానపెట్టకూడదు. కడిగిన వెంటనే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ పప్పు బియ్యం నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, లేదా మొత్తం మీరు పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ముందు నీళ్లు పోయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండిని అయితే తప్పకుండా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఈ కొయ్య రొట్టెకి పిండి బరకగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రవ్వగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ పోయొద్దు. కొంచెం తక్కువ నీళ్ళతో పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను. నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోవద్దు. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇలా కలుపుకున్న పిండిని 6 నుంచి 7 గంటల పాటు పులియనివ్వాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ పిండి కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 6 నుంచి 7 గంటల పాటు పులియనివ్వాలి. నేనైతే నైట్ గ్రైండ్ చేశానండి. మార్నింగ్ అంతా పిండి చూడండి కొంచెం చిక్కబడింది కదా, లైట్గా పులిసింది, కొంచెం చిక్కబడింది. ఇలా ఉండాలి పిండి. మీకు మరీ చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గానే ఉంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. హెల్త్కి కూడా ఇంగు చాలా మంచిది. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా మీకు సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తుంటే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఆల్రెడీ మనం కొంచెం నైటే వేసేసి పెట్టుకున్నాం కదా, కొంచెం తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. మనకి కొయ్య రొట్టెలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల మూకుడు పెట్టేసుకొని, ఇనుప మూకుళ్ళు కానీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అయితే బాగుంటుందండి. మీకు అందుబాటులో లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. 1 స్పూన్ నూనె వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. కొయ్య రొట్టెలు కాల్చడానికి ఆ రోజుల్లో అయితే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడేవాళ్ళు. నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఒక 2 గరిటెలు లేదా 1.5 గరిటెలు పిండి వేసుకోండి. మరీ లావుగా వేసుకోవద్దు. మరీ లావుగా వేసుకుంటే కాలడానికి చాలా టైం పడుతుంది. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలుచగా కాదు, అలానే మరీ లావుగా కాకుండా వేసుకొని మూత పెట్టేసి వీలైనంత లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. అంచులు బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాలనివ్వాలి. ఇది వరకు రోజుల్లో అయితే ఇప్పుడు మనం రుబ్బిన పిండి అంతటితో ఒకటే రొట్టె వేసేసేవాళ్ళండి. లావు రొట్టె ఒకటి వేసి పైన మూత మీద బొగ్గులు వేసేసేవాళ్ళు. పైనుంచి బొగ్గుల వేడికి, కింద నుంచి పోయేసాగకి బాగా రొట్టె కాలి భలే రుచిగా ఉండేదండి. లావు రొట్టెలు వేసారంటే కాలడానికి చాలా టైం పడుతుందండి. అందుకని నూనె కూడా ఎక్కువగా పడుతుంది. అందుకని ఇలా చిన్న చిన్న రొట్టెలు వేసేసుకుంటే మనకి లోపల వరకు కూడా చక్కగా కాలుతుంది. ఈ విధంగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోండి. 2 వైపులా ఎర్రగా కాలించి తీసేసుకోండి. ఇంకా మీరు పిల్లలు ఇంట్రెస్ట్గా తినడానికి నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరిగిన కరివేపాకు వేసి వేయించేసుకోండి. చిన్న పోపులాగా వేసేసి ఈ పోపులో పిండి వేసేసి రొట్టెలా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. రొట్టె అయితే మరీ లావుగా వేసుకోవద్దు. కొంచెం లావుగా ఉండేలాగా వేసుకొని వీలైనంత లో ఫ్లేమ్లో కాలనిస్తే లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. అమ్మమ్మల కాలం నాటి కొయ్య రొట్టె రెసిపీని నేను చిన్న చేంజెస్ చేసి ఈ విధంగా అయితే చేస్తానండి ఇంట్లో. చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కొయ్య రొట్టెని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా ఆవకాయ కానీ మాగాయ కానీ చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.